శ్రీనివాస్ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్స్ చైర్మన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మ్యాక్స్వుడ్ ఇంటీరియర్స్ కంపెనీ మేడి రూప్సాగర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ స్టాల్కి సంబంధించిన వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి సార్. స్టేజ్ ముందుకు రండి సార్. అల్లి తిరుపతి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బ్యాంక్ యూనియన్ బ్యాంక్ సార్. ఎస్బీఐ దిలీప్ సార్ గారు. ప్రాపర్టీ షో నిర్వాహకుడు మిత్రుడు కిరణ్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, దయచేసి ఎవరైతే మన స్టాల్స్ యజమానులు వారి టీం అంతా కూడా ముందరకు వచ్చేస్తే మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. ముందుగా గౌరవనీయులు వి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కూడా ముందుకి రావాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా వీక్షించడానికి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలని కోరుతూ ఉన్నాం. రెడ్ క్రాస్ వారు ఎన్నో సేవా సంస్థలకు విశేష సేవలు అందిస్తున్నటువంటి వి మధుసూదన్ రెడ్డి గారు వారి యొక్క ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆల్ ఆఫ్ యూ. రాజధాని ప్రాపర్టీ షో మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ కిరణ్ కుమార్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ గుండా సుధాకర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అతిథులకు, అలాగే ఈనాటి కార్యక్రమంలో ప్రాపర్టీ షోలో పాల్గొనడానికి వచ్చినటువంటి వివిధ ఆర్గనైజేషన్స్, వివిధ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులకు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్ట్ఫుల్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ టు ద కిరణ్ కుమార్ గారు, ఎందుకంటే సిన్స్ లాస్ట్ సమ్ ఇయర్స్ ఆన్వర్డ్స్ ఈ ప్రాపర్టీ షోను శ్రీకారం చుట్టింది, మన ఏరియాలో ప్రాపర్టీ షోను శ్రీకారం చుట్టింది మరి కిరణ్ కుమార్ గారే. సో వారికి నిజంగా మీ అందరి తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ చెప్తున్నానండి. ఎందుకంటే ప్రాపర్టీ షో అనేది రియల్గా పబ్లిక్ ప్రజలకు, ఎవరైతే మన ప్రతి మనిషికి ఇల్లు అనేది అవసరమైన వ్యక్తి సంబంధించింది, వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈజ్ టు ఓన్ ద హౌస్. సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఇంటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇల్లు సొంతం కావాలి, ఇల్లు కొనాలనే ఒక కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో అది ఇలాంటి ప్రాపర్టీ షోస్ పట్టినప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ వెంచర్స్ సంబంధించినటువంటి ఒక వేదిక మీద వచ్చినప్పుడు సో ప్రజలకు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి ప్రాపర్టీ షోస్లలో ఎవరైతే హౌస్ బయ్యర్స్ ఉన్నారో వారికి చాలా ఈజీగా వారు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి ప్రాపర్టీ షోస్లలో వారు వచ్చిందంటే వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదైనా కావాలన్నా కూడా మరి రెస్పెక్టెడ్ బ్యాంక్ మేనేజర్స్ కూడా ఉన్నారు, వారు కూడా అప్రోచ్ అయిందంటే వారికి ఈజీగా ఇల్లు సొంతం చేసుకొని ఇల్లు కొనేటువంటి ఈ థాట్ అనేది ఈజీగా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మంచిర్యాల వంటి పట్టణంలో యాక్చువల్గా ప్రాపర్టీ షోస్ ఇలాంటి హైదరాబాద్ అండ్ వరంగల్లో
క్రెడై ఆర్గనైజేషన్ నుంచి అలాగే బిల్డర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ నుంచి చాలా గ్రాండ్గా చాలా పెద్ద మొత్తంలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సమ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, చాలా వేల మంది ఈ ప్రాపర్టీ షోస్లో పాల్గొని మరి చాలా మటుకు వెంచర్స్లు ఎవరెవరైతే ఈ ప్రాపర్టీ షోలో మన బిల్డర్స్ ఉన్నారో వారి దగ్గర మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బుకింగ్ చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి. సో మంచిర్యాల వంటి పట్టణం ఇప్పుడిప్పుడే మనము డెవలప్ అవుతున్నటువంటి ఈ పట్టణంలో కూడా ఇలాంటి ప్రాపర్టీ షోస్ని మరి కిరణ్ గారు గత 4-5 సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తూ ప్రజలను మోటివేట్ చేయడం అభినందనీయం. సో కాబట్టి ఈరోజు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిల్డర్కి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కిరణ్ కుమార్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రాపర్టీ షో 8th ఎడిషన్ మన మంచిర్యాలలో ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మిత్రుడు కిరణ్ గారు ఈ యొక్క షోను నిర్వహించడం చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ షోలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెంచర్స్, అపార్ట్మెంట్స్, అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ కూడా ఒకే వేదిక పైన ఒక కస్టమర్ వచ్చి చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్టీ షోలో ఏదైతే స్టాల్స్ కూడా పెట్టి ఈ వెంచర్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశము. ఈ విధంగా చేయడం వల్ల కస్టమర్స్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఈ సెల్లర్స్ కూడా ఒక మంచి అవకాశం. ఏంటంటే ఇప్పుడు వినియోగదారులు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ప్లాట్ కొనాలన్నా ప్రాపర్టీ షోలో విచ్చేసి వారికి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడే మరి బ్యాంకర్స్ కూడా ఇక్కడే ఉండి వారికి అన్ని విధాల ఆర్థిక సహకారం కూడా చేసే విధంగా ఒక మంచి వేదిక. కాబట్టి మన మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోను తప్పకుండా వినియోగించుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మంచిర్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మన మంచిర్యాల పట్టణము దినదినాభివృద్ధి గాంచుతూ మనకు ప్రతిరోజు అంటే డే బై డే కూడా ఒక ఫ్లోటింగ్ పాపులేషను పెరిగే విధంగా ఇవాళ మన మంచిర్యాల పట్టణం ఉంది. రాబోయే రోజుల్లో మన మంచిర్యాల పట్టణము మనము కలలో కూడా ఊహించని రీతిలో అభివృద్ధి చెందబోతూ ఉంది. మనందరికీ తెలుసు, మనం గత ఈ 6 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాము. మన మంచిర్యాల పట్టణము ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా మార్పు చెందింది. కార్పొరేషన్ అయిన తర్వాత కొన్ని గ్రామాలు కూడా ఇందులో కలుస్తాయి. కార్పొరేషన్ పరిధి పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కార్పొరేషన్ కావడం వల్ల మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి కానీ చాలా మనకు నిధులు వస్తాయి. ఈ కార్పొరేషన్ కూడా మనకు గ్రేడ్ 1 కార్పొరేషన్గా మారింది. అందుకొరకు మనకు మంచిర్యాల మరియు పరిసర ప్రాంతాల్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా మనకు అప్రిషియేషన్ ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము, మనము రాబోయే రోజుల్లో మంచిర్యాలలోనే కనీసం ఒక మంచిర్యాల బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే ఒక ఇండస్ట్రియల్ పార్క్, తర్వాత ఐటీ పార్క్, ఆటో నగర్, సుమారు 200 ఎకరాలు పైగా స్థలం సేకరించి ప్రభుత్వం ద్వారా ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడబోతూ ఉన్నాము. అదేవిధంగా మన మంచిర్యాలకు దగ్గరలోనే ఒకటి అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ అనేది ఒకటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర కూడా అవుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు నేషనల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియంస్, మళ్ళీ ముఖ్యంగా మంచిర్యాల పట్టణము ఒక మెడికల్ హబ్గా తయారు కాబోతూ ఉంది. కనీసం ఒక 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
అతి తొందరలోనే అది నిర్మాణం జరుగుతూ ఉంది. వార్ ఫుడ్ బేస్లో అంటే ఎంతో స్పీడ్లో కూడా ఆ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక 1000 పడకల ఆసుపత్రి అంటే మీరు ఊహించుకోవచ్చు. మనకు మంచిర్యాలలో వైద్య సేవలు పొందడానికి మన మంచిర్యాల జిల్లానే కాకుండా మన సరౌండింగ్ డిస్ట్రిక్ట్సే కాకుండా పక్కకున్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందే విధంగా ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది మన మంచిర్యాల పరిసర ప్రాంతాలు. మీరు అంటే రాబోయే రోజుల్లో ట్విన్ సిటీస్ హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత మంచిర్యాల పేరే వినబడుతుంది. ఆ విధంగా మనం డెవలప్ కాబోతూ ఉంది. దయచేసి నేను మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మంచి అంటే లేఅవుట్లో కానివ్వండి, డిటీసీపీ లేఅవుట్ అటువంటి ప్లాట్స్ తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి చాలా అప్రిషియేషన్ అవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే మంచిర్యాల పట్టణంలో మనకు ఒక స్థలం ఉంది అనే విధంగా మీరు అంటే చెప్పుకోగలుగుతారు. అంటే మనం ఆ విధంగా అంటే ఒక మంచిర్యాలలో ప్లేస్ ఉంది అంటే అది ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండే రోజులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో గౌరవ శాసనసభ్యులు గారు వారు ఇవన్నీ తీసుకురావడానికి ఎంతో నిరంతరం వారు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచిర్యాలకు మనకు మంచి అవకాశాలు ఉన్నవి, మంచి సువర్ణ అవకాశాలు ఉన్నాయని నేను ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రుడు కిరణ్ గారికి, అదేవిధంగా స్టాల్స్ నిర్వహిస్తున్నటువంటి సోదరులకు, బ్యాంకర్స్కు అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. Aparna Constructions. First of all, I would like to greetings each and everybody. I would like to thank you, Rajdhani, Mr. Kiran. మీరందరూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరున్నా చెప్పండి. అపర్ణ గ్రూప్ పార్టిసిపేట్ చేస్తుంది అంటే వాళ్ళకి మాకు నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నార్త్లో ఉన్నాయి, వెస్ట్లో కూడా ఉన్నాయి. వాళ్ళకి సజెస్ట్ చేస్తాము, వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, వాళ్ళ గైడ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ ఎవరికన్నా చెప్పండి. ఈరోజు రేపు అవైలబుల్గా ఉంటాం కాబట్టి ఒకసారి మా స్టాల్ విజిట్ చేయమని చెప్పండి. మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న గౌరవ అతిథులు మధుసూదన్ గారికి, అలాగే గుండా సుధాకర్ గారికి, మిగతా అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ యొక్క 18th ఎడిషన్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నటువంటి బుడిమ కిరణ్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్టాల్స్ ఎవరైతే ఉన్నారో ఓనర్స్ కావచ్చు, తర్వాత మార్కెటింగ్ మిత్రులు, మేనేజర్సు, అలాగే కస్టమర్సు, వారందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. అయితే హైదరాబాద్, వరంగల్ మహానగరాలకు ధీటుగా ఇవాళ మంచిర్యాల పట్టణం అభివృద్ధి చెందుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందాక సుధాకర్ గారు చెప్పారు పూర్తిగా డీటెయిల్స్. కనివేని ఎరగని రీతిలో ఎన్నడూ లేని విధంగా కేవలం అతి తక్కువ సమయంలోనే గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు అహర్నిశలు కృషి చేస్తూ అన్ని రకాలుగా మంచి బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ఈ యొక్క మంచిర్యాల జిల్లాను, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు తూర్పు వైపు చూసుకుంటే మనకు వరంగల్ నుంచి విజయవాడ హైవే, పడమర వైపు కేతనపల్లి టు ఆర్మూర్ హైవేలు కలవు. కాబట్టి ఈ మధ్యలో ఉన్న ఏదైతే ఈ ల్యాండ్లో ఏ రకంగానైనా మీరు సొంత ఇల్లు కొనుక్కున్నా, అపార్ట్మెంట్ కొనుక్కున్నా, ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా అతి తక్కువ సమయంలోనే మీ సొమ్ము 4 అవకాశం 100% ఉన్నది. మహానగరాలకు ధీటుగా అంతకంటే గొప్పగా ఈ మంచిర్యాల జిల్లా రేపు అభివృద్ధి చెందబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మా అవర్ డ్రీమ్ ప్రాజెక్టు నుంచి డిటీసీపీ లేఅవుట్లో మంచి వెంచర్స్ మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 7 నుంచి 8 వెంచర్లు, లేఅవుట్ వెంచర్లు మా అవర్ డ్రీమ్ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడము మంచి అవకాశంగా తెలియజేస్తూ, ఇప్పుడున్న ఈ ఆఫర్గా మనం ఈ 2 రోజులు కేవలం 34 లక్షల రూపాయలకే ఇండిపెండెంట్ హౌస్ను 1350 స్లాబ్ ఏరియాతో ఏర్పాటు చేసి ఈ 2 రోజులు విక్రయించాలనే ఆలోచనతో ఈ ఎక్స్పో ఏదైతే ఉందో సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. Good morning everyone.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈరోజు రాజధాని ప్రాపర్టీ అండ్ ఇంటీరియర్ ఎక్స్పోకి విచ్చేసిన వినియోగదారులకి, అట్లాగే ఇందులో ఉన్న పార్టిసిపేట్స్ అందరికీ నమస్కారం అండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. సో మ్యాక్స్వుడ్ హోమ్ ఇంటీరియర్ సొల్యూషన్స్, ఈ కంపెనీని మేము ఇక్కడ 4 years కింద మంచిర్యాలలో స్టార్ట్ చేసాము. అండ్ వీ డిజైన్ స్టూడియో, అది కూడా దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు మీ, స్టార్టెడ్ in the year of 2017 in Hyderabad. So మ్యాక్స్వుడ్ ఇక్కడ స్టార్ట్ చేశాక వీ జస్ట్ స్టార్టెడ్ విత్ 6 people అండి. ఇక్కడ 2 yearsలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడికి షిఫ్ట్ చేయడము అండ్ నార్త్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఫ్యాక్టరీని ఇక్కడ మంచిర్యాలలోనే ఓపెన్ చేశాము. నౌ ఆల్మోస్ట్ 30+ people are working for my factory and everybody are belongs to మంచిర్యాల్. సో హ్యూమన్ రిసోర్సెస్ చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే ఇంత టెక్నాలజీని మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన దానికి సపోర్టివ్ పీపుల్ అంతా కూడా మేము మంచిర్యాల లోకల్ నుంచే రిక్రూట్ చేసుకున్నాము. అండ్ ఫర్ గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్పాన్షన్ కూడా ఇంకా 2 units కూడా పెట్టాలనుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ ఒక more than 100+ people డైరెక్ట్గా దే విల్ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ మై కంపెనీ అండ్ ఇట్స్ అన్ హానర్ యాక్చువల్లీ గివింగ్ ఆపర్చునిటీస్ to the people who are belongs to my native place, because I am from the same place, because I born and brought up in Mandamari, but యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసాము. బట్ ఫార్చునేట్లీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు వీ వర్ వరీడ్ యాక్చువల్లీ, అంటే ఇంటీరియర్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది కొంచెం భయపడ్డాము. కాకపోతే నౌ వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ అండ్ మాకు బిల్డర్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. బికాజ్ ఏంటంటే ఇది మాడ్యులర్ ఇంటీరియర్స్, సో అండర్ కన్స్ట్రక్షన్లోనే మా కాన్సెప్ట్ కస్టమర్స్కి వెళ్ళాలి. సో మా కాన్సెప్ట్ కస్టమర్కి అండర్ కన్స్ట్రక్షన్స్లో వెళ్తే కనుక ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది, డిజైన్స్ చాలా బాగుంటాయి, విత్ ఇన్ ద బడ్జెట్లో చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్ చేయగలుగుతాము. సో మేము ఒక 1 year స్ట్రగుల్ అయ్యాము ఫస్ట్, బట్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యావ్ గాటన్ అవేర్నెస్ వచ్చేసింది అందరికీ. అండ్ ఆల్మోస్ట్ బిల్డర్స్ నుంచి కూడా మాకు చాలా మంచి సపోర్ట్ ఉంది. బికాజ్ ఎప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినా కానివ్వండి, ఇంటీరియర్స్కి కూడా ఇప్పుడు మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ ఇన్ మీరు ఇంటీరియర్స్ అంటే ఫస్ట్ మీరు మిడ్ స్టేజ్లోనే మీరు ప్లాన్స్ తీసుకోండి, డిజైన్స్ చేసుకోండి అని. ఎట్ ద సేమ్ టైం మాకు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా వీఆర్ మీటింగ్ బిల్డర్స్ అండ్ వీఆర్ టెల్లింగ్ దెమ్. సో ఏ ఫార్మాట్లో కన్స్ట్రక్షన్స్ కూడా ఇంటీరియర్ సపోర్టివ్గా ఉండాలి, సో దట్ అది తీసుకునే కస్టమర్స్కి అండ్ అమ్మే బిల్డర్స్కి చేసే మాకు అందరికీ కూడా విన్ విన్ సిచ్యువేషన్లా ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ కూడా వస్తాయి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ది కిరణ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. సో ఇలాంటి ఈవెంట్స్ మీరు రిపీటెడ్గా చేయాలి. అండ్ బికాస్ మార్కెట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అండి. అండ్ ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడినట్టుగా మా మంచిర్యాల యాజ్ బికమింగ్ హ్యూజ్ కమర్షియల్ అండ్ బిజినెస్ హబ్. ద మెయిన్ స్ట్రాటజిక్ రీజన్ మా ఫ్యాక్టరీని ఇక్కడ ఓపెన్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే వెల్ కనెక్టెడ్ టు ఆల్ నేషనల్ హైవేస్. అండ్ ఇప్పుడు మేము ఓపెన్ చేసిన బ్రాంచెస్ అన్నీ కూడా యాక్సెసిబిలిటీ చాలా ఈజీ ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఈవెన్ మా హైదరాబాద్, మోస్ట్లీ నా ప్రొడక్షన్ అంతా హైదరాబాద్కి 60% ఉంటుంది. జస్ట్ 4 hours మా వెహికల్స్ రీచ్ అవుతున్నాయి. అక్కడ మేము ఎక్కడ మా యూనిట్ పెట్టినా అవుట్స్కట్స్లోనే ఉండాలి. ఇక్కడ యూనిట్కి అక్కడ యూనిట్స్కి మాకు జస్ట్ హార్డ్లీ టైమ్ ఇస్ అనదర్ 1-2 hours డిఫరెన్స్ వస్తుంది. మాకు ప్రొడక్షన్ కాస్ట్లో పెద్ద చేంజెస్ ఏం లేవు. అండ్ ఇక్కడ మాకు మ్యాన్ పవర్ కూడా చాలా ఈజీగా దొరుకుతున్నారు, ఎట్ ద సేమ్ టైం స్కిల్డ్ మ్యాన్ పవర్. సో దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో అండ్ టుమారో వీఆర్ ఓపెనింగ్ అవర్ మోడల్ ఇంటీరియర్ ఫ్లాట్ ఆల్సో. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మేము ప్రతి స్టాల్కి వచ్చిస్తాము. ఇదేంటంటే ప్రతి కస్టమర్కి మేము ఇంటీరియర్ విత్ ఫర్నిచర్ అండ్ విత్ ఆల్ సాఫ్ట్ ఫర్నిషింగ్స్తో మేము ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్లాట్ ఆర్ హౌస్ ఎంత నీట్గా ఉంటుంది అండ్ ఎంత క్లియర్గా మేము ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము అన్న ఒక డిఫరెన్స్ మీకు అందరికీ చూపించాలని ఒకే ఇంటెన్షన్ తోటి మేము ఒక మోడల్ ఇంటీరియర్ ఫ్లాట్ రెడీ చేసాము. వీఆర్ ఇనాగరేటింగ్ దట్ ఫ్లాట్ బై టుమారో అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇట్ టు కస్టమర్స్ ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్. సో అందరూ మా మోడల్ ఇంటీరియర్ ఫ్లాట్ ఇనాగరేషన్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం మేము కూడా మళ్ళీ మీ స్టాల్స్ దగ్గరికి వచ్చేసి ఇన్వైట్ చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.
అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.